అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరొక రైనీ డే వ్లాగ్తో నేను మేము ముందుకు వచ్చేసానండి. సో నైట్ నుంచి ఫుల్గా అయితే వర్షం పడుతుంది. మార్నింగ్ కుకింగ్ చేశానండి. సో బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసాను. కొంచెం వర్షం తగ్గినట్టుగా ఉంది. సో బట్టలు ఆరేసి రెడీ అయ్యి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవ్వాలి. సో ఏం జరిగింది అన్నది ముందు వీడియోలో చూడండి. సో ఇది ముందు రోజు నైట్ అండి. ముందు రోజు నైట్ నేను నెక్స్ట్ డేకి అవసరమైన క్యాబేజ్ కర్రీ కోసం క్యాబేజ్ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. నెక్స్ట్ డే నాకు వంటకి ఇబ్బంది అవ్వకుండా ఉండాలని చెప్పి. నెక్స్ట్ డే మార్నింగ్ 3:45 ఆ టైంకి లేస్తానండి. లేచి ముందుగానే క్యాబేజ్ తీసి బయట పెట్టేసుకుంటాను. తర్వాత క్యాబేజు, పెసరపప్పు, పచ్చిమిర్చి, పసుపు అన్నీ వేసి కుక్కర్లో వేసి మూత పెట్టేశానండి. తర్వాత ఆ క్యాబేజ్కి పోపు వేసిన తర్వాత క్యారియర్లు అనేవి రెడీ చేస్తానండి. పిల్లలకి నాకు కూడా క్యారేజీలు సర్దేశాను అనమాట. క్యారియర్లు మా చిన్న పాపకి, పెద్ద పాపకి, నాకు ముగ్గురికి క్యారియర్లు పెట్టేసుకుంటామండి. మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చి లంచ్ చేస్తారు. సో ఆయనకొక్కరికే ఉంచుతాను. మిగతా వాళ్ళందరం కూడా క్యారేజీలు పెట్టుకుంటాము. వాళ్ళకి అవసరమైనటువంటి స్నాక్స్ అన్నీ కూడా నేను ముందుగానే బాక్స్లో అనేవి సర్దుకుని ఉంచుకుంటానండి. యాపిల్స్ కానీ, లేదు అంటే స్నాక్స్ లాంటివి ఉంటాయి కదండి చిన్నపిల్లలకి, అలాంటివన్నీ కూడా ముందుగానే సర్దేసి పెట్టేసుకున్నానండి. సో అవన్నీ కూడా ప్యాక్ చేసి ఎవరి లంచ్ బ్యాగ్లో వాళ్ళకి సర్దేస్తాను. ఈలోపు ఇడ్లీ చల్లారుతుందని చెప్పి ముందుగానే తీసి పక్కన పెట్టానండి. అది చల్లారిన తర్వాత ఇడ్లీ కూడా బాక్సుల్లో స్టోర్ చేస్తాను. అన్నీ కూడా చల్లారిన తర్వాతే ప్యాక్ చేస్తానండి. ఎందుకంటే నేను 5:30 ఆ టైంకి లంచ్ బాక్స్లు అనేవి సర్దుతాను. మళ్ళీ తినేటప్పటికి అంటే 12:30 ఆ టైంకి పాడవకుండా ఉండాలి అంటే కొంచెం చల్లారనిచ్చిన తర్వాత నేను బాక్స్లు అనేవి సర్దుతానండి. సో ఇలా ఇడ్లీ కూడా నేను ప్యాక్ చేశానమాట. లేచిన వెంటనే నేను వాషింగ్ మిషన్ వేసానండి. సో అది అయితే అయిపోయింది. వర్షం అయితే రాత్రి నుంచి అలా పడుతూనే ఉంది. కానీ బట్టలు ఎప్పటికప్పుడు వేయకపోతే అలా స్టాక్ ఉండిపోతాయండి. వర్షాకాలం కదా, ఎక్కువ బట్టలు ఉంటే మళ్ళీ మనకే ఇబ్బంది అయిపోతుంది. ప్లస్ పిల్లలకి యూనిఫామ్స్ కూడా కావాలి కదండి. అందుకోసమని నేను వాషింగ్ మిషన్ వేసేసాను. సో ముందు రోజు అంతా కూడా నైట్ అంతా వర్షం పడింది కదండి. సో మా ఇంటి దగ్గరలోనే టెంపుల్ అని చెప్పాను కదండి, అది వ్యూ మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం అంతా కూడా టెర్రస్ అంతా కూడా తడిగానే ఉంది. ఇంకా అయినా సరే నేను బట్టలు అనేవి ఆరేసేస్తున్నాను. గత 3 రోజులుగా తుఫాను కదండి. తుఫాను కారణంగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చాయండి. అంటే కొన్ని లంక గ్రామాలు కానీ, ముంపు గ్రామాలు కానీ ఉంటాయి కదండి, అలాంటి చోటుకి బాగా వరద నీరు అయితే వచ్చింది. సో అలాంటి చోట చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే వర్షానికి, వరదలకి ఎక్కడో మూల ఉన్నటువంటి పాములని అన్నీ కూడా వరద నీటికి కొట్టుకొని వచ్చేస్తున్నాయి. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చాలా వీడియోలో చూశానండి 2 రోజుల నుంచి పాముల్ని పట్టుకొని సీసాలో అది పెడుతున్నారనమాట. ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత మీకు ఈ విషయం షేర్ చేయాలనిపించింది. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదండి. అంతేకాకుండా పిల్లల్ని స్విచ్ బోర్డుల దగ్గరికి, కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి మనమే చెప్పాలండి. ఎందుకంటే అవి చెప్తేనే కానీ వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి మనమే వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాలి. సో గవర్నమెంట్ కూడా చాలా జిల్లాల్లో హాలిడే డిక్లేర్ చేసింది కదండి దీని గురించే. ఎందుకంటే స్కూల్ భవనాలు అవి కొంచెం డెలికేట్గా ఉన్నవి ఏమైనా ఉంటే ఈ వర్షాలకి ఇంకా తడిచి నాని ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమో అని చెప్పి గవర్నమెంట్ అయితే హాలిడే డిక్లేర్ చేసిందండి. శనివారం అయితే ఆ శనివారం రోజు హాలిడే ఇచ్చినందుకు గాను ఇంకొక రోజు ఏదో ఒక రోజు మమ్మల్ని వర్క్ చేయమని చెప్తారు. అంటే సెకండ్ సాటర్డే కానీ వేరే హాలిడే ఏదైనా సరే మేము వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో ఇంతేనండి. తర్వాత నేను టీ తాగి యాజ్ యూజువల్ స్కూల్కి స్టార్ట్ అయిపోయాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి.